చెప్పేదానికి అసలు వాస్తవం అసలుకి చాలా తేడా ఉంటుందని అంటారు సార్. ఎంతవరకు వాస్తవం సార్ అది? ఉంటే చాలా చోట్ల ఉంటాయి. బట్ ఎందుకు చెప్పుకుంటారంటే వాళ్ళు కొన్ని అవసరాలకు చెప్తూ ఉంటారు. బట్ దగ్గరికి వస్తేనే చెప్తారండి. అంటే మొత్తం పోయిందనుకోండి, నాకు ప్రాఫిట్ వచ్చిందని చెప్పలేంగా. అవును, నేను 10 కోట్లు పెట్టి సినిమా తీసా, 9.5 కోట్లు వచ్చింది. ఓ 50 లక్షలు పోయిందంటాం కానీ నాకు 1 కోటి మిగిలింది అంటే బెటర్. పాజిటివ్ వైబ్ క్రియేట్ అది అట్లా చెప్తారు తప్ప మొత్తం పోయినాడు చెప్పినాక నమ్మరుగా. అవును, 9.5 వచ్చింది కాబట్టి నేను చెప్తాను నమ్ముతారు. మీరు నా వచ్చి ఉంటుంది లెక్కలు తెలియదుగా మనకు అనుకుంటారు. అవును, అదే నేను మొత్తం 1 కోటి రూపాయలు కూడా రాని సినిమాకి నేను ప్రాఫిట్లో ఉన్నానంటే పిచ్చోడని నవ్వుతారు. అవును. ఎస్ సార్. ఇప్పుడు హీరోల రెమ్యునరేషన్ కూడా ఇష్యూ అవుతుంది సార్. హీరోలు కూడా 100 కోట్లు 70 కోట్లు 80 కోట్లు ఇట్లా తీసుకుంటున్నారు. దానివల్ల సినిమా బడ్జెట్ పెరుగుతోంది అన్నది, దానికి టికెట్లు ధరలకు లింక్ చేసి పబ్లిక్ కూడా చూస్తున్నారు. ఏంటి సార్ ఈ సర్కిల్? ఎవరిది ఇందులో తప్పు, ఎవరిదంటే ఏం చెప్తారు? ప్రజలదే తప్పు. ఇప్పుడు ఎంత టికెట్ పెట్టినా వీళ్ళు చూడటం, పాప్కార్న్ రేట్ ఎంత ఉన్నా సినిమా చూసి పాప్కార్న్ కొనుక్కుంటాం వాళ్ళ తప్పు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు తీస్తున్నారు, రేట్లు పెంచుతున్నారు. తప్పే ఉంది దాంట్లో. ఓకే, నా ఉద్దేశంలో అన్నీ తప్పే. టికెట్ రేటు పెంచడం తప్పు, పాప్కార్న్ రేట్ ఉండటం తప్పు, అన్నీ తప్పే. కానీ వాళ్ళు చేస్తుంటే వెళ్తున్నారు కదా. ఓకే, మీకు రెవెన్యూ అంత వస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఈ మాట అన్నా అనుకోండి, ఈర్ష్య అంటారు. నీకు చేతగా నువ్వు అంటున్నావు అంటున్నారు. అవును, నాకు చేతగా నిజమే. అవును, నిజమే, నాకు చేయటం చేత కాదు. కానీ అందరూ చూస్తున్నప్పుడు మనం ఎందుకు కామెంట్ చేయాలంట. ఓకే, కామన్ మ్యాన్ అంటున్నా, కామన్ మ్యాన్ కూడా వెళ్ళి చూస్తున్నాడు కదా. అవును, ఎంతమంది దగ్గర అంత డబ్బులు ఉంటాయండి? రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి అంత డబ్బు ఎవరి దగ్గర ఉంటుందండి? అయినా పెట్టి సినిమా చూస్తున్నారు. టికెట్ ఒక్కోసారి 1000 రూపాయలు కూడా పెడుతున్నారు. టికెట్ కొనపోయినా టికెట్ 10 రోజుల వరకు చాలా హైయెస్ట్ 500-400 రూపాయలు టికెట్ పెట్టుకున్నా ఇంకో 300-400 పెడితే 1000 రూపాయలు అయిపోతుంది. 1000 రూపాయలు పెట్టగలిగే స్తోమత ఉంటున్నప్పుడు, మనం స్తోమత నుండి పెడుతున్నప్పుడు మనం ఎవరు అడుగుతానికి పెట్టండి. మరి హీరోల రెమ్యునరేషన్ ఏమంటారు సార్? మరి అంత డబ్బు వస్తున్నప్పుడు నా ఎందుకు తక్కువ తీసుకోవాలంటాడు హీరో. పైగా మనం ఆఫర్ చేస్తాం. నాకు తెలిసండి ఏ హీరో నా రెమ్యునరేషన్ సెట్ చేయమని అడగడండి. ఓకే, హీరోకి మనమే వెళ్ళి, సార్ నీకు అంత ఇస్తాను ఇంత ఇస్తాను వెళ్ళి వీళ్ళు, బాబు నువ్వు 100 కోట్లు బాబు, లేకపోతే నువ్వు 500 కోట్లు బాబు అనేది మనం. ఓకే, పాప ఆ బాబులేమి అంత మనం ముందు లేపుతాం, మనమే లేపుతాం. ఓకే, దాంతో ఇంకా ఆటోమేటిక్గా మార్కెట్ అనేది సెట్ అయిపోతుంది. అది వాళ్ళకి పెంచడం కాదండి, వాళ్ళకి పెంచడం వల్ల నష్టం ఎంత వస్తుందంటే చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా రేట్లు పెరిగిపోతున్నాయండి. అవును. సో చిన్న సినిమాలకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ అదృష్టం ఏంటంటే మన ఈ 2 సినిమాలు ఆడటంతో అంత కొత్త వాళ్ళని తీసుకొచ్చేస్తానంటే, అంతకుముందు బలగం కూడా అట్టగా చేశారు. అట్లాంటి సినిమాలు వస్తూ ఉంటే కొత్త జనం వస్తారు. బట్ ఏమవుతుంది, వాళ్ళు కూడా ఒక సినిమా హిట్ అవగానే వాళ్ళని కూడా వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ అడగొడతారు. మనం 5000 రూపాయలు ఇచ్చి బలగం సినిమాలోనో లేకపోతే మన రాజువేడ్స్ రాంబాయిలోనో తీసాం అనుకోండి, అతనికి 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి పెట్టేస్తారు. అవును. నెక్స్ట్ టైం ఆ మనిషి ఉండడు మన చేతుల్లో. ఆ తర్వాత ఆ సినిమా ఆడకపోతే అతను ఉండడు, మళ్ళీ ఆ 1 కోటి రూపాయలు